వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఆయన గెలవద్దని ఈయన అనుకుంటారు, ఈయన గెలవద్దని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు సేమ్ డైలాగ్నే రిపీట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏపీలో వినిపించిన మాట ఇప్పుడు తెలంగాణలో మారుమోగిపోతుంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ మాజీ సీఎం జగన్ను ఫాలో అవుతున్నారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తూనే జగన్మోహనుడి డైలాగ్ స్టైల్ను అనుసరించారు. మీకు మంచి చేశామనుకుంటేనే మాకు ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు రేవంత్. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేసిందని గుర్తిస్తేనే తమకు ఓటు వేయాలన్నారు తెలంగాణ సీఎం. ఆదిలాబాద్ జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి పట్టభద్రులు. నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే, మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు వేయకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాదు నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ముందు ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉంటుందా? సంక్షేమం అంటేనే పులి మీద స్వారీ. అభివృద్ధి ద్వారా వచ్చే సంక్షేమంలో అర్థం ఉంటుంది, కానీ అభివృద్ధిని విస్మరించి సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే దాన్నే అనాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని నమ్ముకున్నారు. లబ్ధి పొందామని అనుకుంటేనే ఓటు వేయాలని అడిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ చరిత్రలోనే చిత్తుగా ఓటమి పాలైంది. ఎన్నికల వేళ జగన్ ఏమన్నారో ఓసారి చూద్దాం. పేదవాడు ఒకవైపున, పెత్తందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 లాంటి ఛానళ్లు సపోర్ట్ ఉండదు. వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు దత్తపుత్రుడి అండా తోడు ఉండదు. రేపొద్దున జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ ఏకమవుతారు, తోడేళ్ళందరూ ఏకమవుతారు. కానీ మీ బిడ్డకున్నది ఎవరో తెలుసా? పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేదవాడు ఒకవైపున, పెత్తందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేసిన పనులు చెప్పుకోవాల్సిందే, అందులో తప్పులేదు. కానీ అవినీతికి దూరంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ చెప్పుకొచ్చింది. పథకాలకే ప్రజలు ఓట్లు వేస్తారు అనే భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జగన్ రాగాన్ని ఎత్తుకున్నారు. వైసీపీ అధినేత డైలాగ్నే చెప్పుకొచ్చారు. మరి త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు రాలుతాయో లేదో చూడాలి. వైసీపీ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీ అంటున్నారు. రాజన్ననే కాదు, రాజన్న బిడ్డను కూడా రేవంత్ మర్చిపోవటం లేదని అంటున్నారు.